హైదరాబాద్ తరహాలో కరీంనగర్ కూడా హైడ్రా రావాలంటున్న దళిత లిబరేషన్ ఫ్రంట్ అప్పుడు లోక్సత్తా ఉద్యమ సంస్థ నాయకుడు నరెడ్ల శ్రీనివాస్ ఉన్నప్పుడు కబ్జా కోర్ గుండెల్లో దడగొట్టింది. అటువంటిది ఆయన అకాల మరణంతో పోయిన రాజకీయ పార్టీ అండదండలతో అప్పటి నాయకులు డబుల్గా కబ్జాలు చేసి కరీంనగర్ని ఆ కబ్జా కోర్లను పడతం పట్టడానికి హైదరాబాద్లో ఉన్నటువంటి హైడ్రా కరీంనగర్ రావాలని చెప్పేసి ప్రజా సంఘాలు అంటున్నారు. ఇప్పటికైనా కలెక్టర్ గారికి కూడా ఇచ్చినామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు అంటున్నారు. అది హైడ్రా కరీంనగర్ రావడం సంతోషదాయకరమే. ఇప్పటికీ ఎన్నో భూములు కబ్జా గురైనాయి, చెరువులు కబ్జా గురైనాయి. వాటిని కరీంనగర్ కూడా వచ్చి హైదరాబాద్ తరహానే చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. ఉన్నతమైన ఆలోచన విధానంతో కబ్జా కోర్ల వల్లనే ఇలా అతివృష్టి అనావృష్టికి కారణాలు పెద్దగా అంటే వర్షాలు పడంగానే ఎక్కడ చూస్తే అక్కడ సముద్రమయం అయ్యేదానికి కారణము ఈ కబ్జా కోర్ల వల్లనే. చెరువులు కుంటలు కబ్జాలు చేశారు, ఇలా రోడ్లు కబ్జాలు చేశారు. ఇది బస్ స్టాండ్ పరిధిలో ఈ రోడ్డు ఉంటుంది. ఈ రోడ్ను ఇక్కడ ఓ రాజకీయ నాయకుడు మరి అబ్బా జాగీర్ అన్నట్టుగా ఈ మాదిరిగా కబ్జాలు చేసిర్రు. మరి దీన్ని అడిగేటోడు ఎవడు కూడా లేడు. ఎందుకంటే రాజకీయ నాయకుడు కనుకనే ఇవాళ రాజకీయ నాయకుడికి ఇవాళ అధికారులు ఇక్కడ దాసోహం అయిపోయారు. ఆ దాసోహమైన అధికారుల పైన హైడ్రా పెద్ద ఎత్తున ఉక్కుపాదం ఎత్తి ఇది ప్రజాస్వామ్యం ప్రజలకు అందేటట్టుగా చూడాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు వెంటనే దృష్టి పెట్టి ఈ కరీంనగర్ లో ఏదైతే భూములు కబ్జాలు అవుతున్నాయో కబ్జాల మీద కూడా ఒక ఎంక్వైరీ కమిటీ పెట్టి కలెక్టర్ తోటి దాని మీద ఎంక్వైరీ చేసి దాని మీద చర్యలు తీసుకోవాలని దళిత లిబరేషన్ ఫ్రంట్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం.